ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మొదటి ఆదివారం ఏప్రిల్ మాసంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ నెలలో మనకి ఇచ్చిన వాగ్దానము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26వ చరణం చదువుకుందాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. దేవుని స్తోత్రం చేద్దామా? ఇది ఏ అధికారం అంటే సంపూర్ణమైన అధికారం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయటానికి జనుల మీద మనకేమిస్తాడట? అధికారము. దేవుని స్తోత్రం. ఇది దేవుడిచ్చిన అధికారము. మనుషులు ఇచ్చే అధికారం ఉంటుంది, దేవుడిచ్చే అధికారం ఉంటుంది. తర్వాత పౌలుకి ఆ రోజుల్లో అంటే పౌలుగా మారపడక ముందు ఏం పేరు? ఆయన పేరు సౌలు. ఆయనకి ప్రధాన యాజకులు అధికారం ఇచ్చారు. ఏమిచ్చారు? 9వ అధ్యాయం 14వ చరణంలో అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 14 వచ్చారు. ఇప్పుడు ఇట్లా ప్రార్థన చేసే వారందరినీ ఏం చేస్తాడంట పౌలు గారు? బంధించుటకు ప్రధాన యాజకుల దగ్గర నుంచి అధికారం పొందుకున్నాడు. అప్పట్లో ప్రధాన యాజకుల బాసు, వాళ్ళు చెబితే శాసనం అంతే. అప్పుడు ఇలాగా దేవుని బిడ్డల మీద టార్గెట్ ఉంది. ఇప్పుడు కూడా ప్రవీణ్ పగడాల గారి పరిస్థితి మనం వింటున్నాం. ఆయన చంపింది కాక మరలా ఆయన క్యారెక్టర్ని ఏం చేస్తున్నారు? అసాసినేషన్, తప్పు దారి పట్టిస్తున్నారు. సమస్తము ఎరిగిన వాడు ఆయన. ఆమేన్. ఆయన కోపము క్షణం లేక నిమిషం మొత్తం స్మాష్ అయిపోతుంది. ఏదో దెబ్బతింటానికే వీళ్ళు పన్నాగం పెట్టారు. దేవుడు ఊరుకోండి. దేవుని స్తోత్రం. ఏ వీళ్ళు రక్తము భూమి మీద మొరపెట్టింది. భూమిలోకి వెళ్ళినప్పుడు పగడాల గారి యొక్క ప్రవీణ్ గారి యొక్క రక్తము కూడా నీతిమంతుల రక్తం మొరపెట్టింది. దేవుని స్తోత్రం. ఆయన ఒకవేళ హతసాక్షిగా ఇప్పుడు ఎక్కడున్నాడు? మొదటి మెట్టులో ఉన్నాడు. హతసాక్షులంతా ఉన్నది పరలోకంలో కూడా, అంటే పరలోకం తర్వాత మనం వెళ్ళేది. పరదేశిలో కూడా ఉన్నతమైన స్థానం ఉంటుంది. మన బైబిల్ గ్రంథంలో హతసాక్షులు ఉన్నారు. యేసు ప్రభు శిష్యులందరూ హతసాక్షులే. స్టీఫెన్ గారు హతసాక్షి, యోహాను గారు వీళ్ళంతా యేసు ప్రభు శిష్యులే కాబట్టి వీళ్ళంతా హతసాక్షులే. ఆ మధ్య ఒరిస్సాలో ఒక ఆయన హతసాక్షి. ఆయన ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఆయన హతసాక్షి. నేను అప్పుడు 4-5 ఏళ్ల క్రితమే వాక్యం చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుతుందా? దేవుడి ఇచ్చే అధికారం ఎలా ఉంటుందంటే నేను వివరించడానికి లేదు కాబట్టి పరుగు తీస్తున్నాను. దేవుడిచ్చే అధికారం ఒకసారి చూడండి. సొలొమోను గారికి దేవుడిచ్చిన అధికారం ఎలా ఉందో చూడండి. రాజు రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయం 24వ చరణం చదువుకుందాం. రాజులందరి మీద ఎవరికి ఇచ్చింది? సొలొమోను గారికి రాజులందరి మీద అధికారం ఇచ్చారు. 21వ చరణం 24 చదవండి. 21. సొలొమోను ఫిలిష్తీయులందరి మీద అప్పుడు నలుదిక్కుల నెమ్మది కలిగాను. అతని కాలమున సొలొమోనుకి పూర్తి స్థాయిలో దేవుడు అధికారం ఇచ్చే దేవుని స్తోత్రం. ఆయన పరిపాలిస్తున్న దేశమే కాదు, అన్ని దేశాల మీద సొలొమోనుకి ఏమిచ్చాడు దేవుడు?
దేవుడి ఇచ్చే అధికారం మనకు కావాలి. ఈ నెలలో దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అధికారం ఇవ్వబోతున్నాడు. దేని మీద అధికారం ఇస్తాడో నేను అదే వాగ్దానం అంటే అధికారం అనుకుని తిరిగితే సరిపోదు. ఏమా, నేను ఆస్వాదించబడ్డానని తిరిగినంత మాత్రం సరిపోదు, చూపించాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని నేను ఒక కోణంలో బోధించవచ్చు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒక కోణంలో బోధిస్తాడు. మరి ఒక సేవకుడు దీనినే ఇంకో కోణంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాటిని బోధించవచ్చు. అంతేగాని ఈ వాక్యం మీదే దృష్టి పెట్టి ఎట్టి చెప్పాడు తప్పు, ఇది రైట్, ఇది తప్పు, దీని మీదే దృష్టి పెట్టలేదు. వాక్యము చాలా ఉంది, ప్రజలకు విరివిగా పంచవచ్చు. దేవుని స్తోత్రం. ఈ వాక్యాన్ని ఏలాడాల్సిన అవసరం లేదు. దీంట్లో నుంచి లోతుగా దేవుని మాటలు చెప్పవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకేంటంటే ఇక్కడ టైం ఉండదు, మాకు టైం ఉండదు. ఏం చేస్తానంటే ఇక్కడ స్పీడ్గా కొంచెం స్పీడ్ అయ్యి కనీసం వాక్యము 10-15 నిమిషాలు చెప్పిన ఏమి గంటన్నర చెప్తే అందులో కొన్ని మాటలు మీకు అర్థమవుతాయి. పిల్లలకి దేవుడు అధికారం ఇచ్చాడు. అవన్నీ నేను ఇప్పుడు చదివాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 10వ చదువు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొదటి మాట ఏంటంటే దేవుడు దేని మీద అధికారం ఇచ్చాడు మనకి. చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్పట్లేదు. ఇప్పుడు దేవుడు ఇచ్చే అధికారం దేని మీద మనకి ఇస్తాడంటే మొదటి మాట ఈ నెలలో వాగ్దానంలో మొదటిది దేవుడు మనకు అనుగ్రహించబోతున్న అధికారం ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ చరణం చదువుకుందాం. దేవుడి నెలలో దేవుని బిడ్డలకు ఇస్తున్న అధికారము ఏంటంటే తన్ను ఎంత అంగీకరించినో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని స్తోత్రం చేద్దామా? దేవుని స్తోత్రం చేద్దామా? దేనికంట? మనందరము దేవుని పిల్లలగుటకు. కొందరు సాతాను పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం దేవుని పిల్లలగుటకు దేవుడు మొదటి అధికారం మనకు అనుగ్రహించున్నాడు. ఇప్పుడు కూర్చున్నామంటే ఏ అధికారం అంది? దేవుని పిల్లలు మనం. వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలు మనం, దేవుని పిల్లలు. దేవుని పిల్లలగుటకు మొదట దేవుడు అది మనం అనుకుంటున్నాం. ప్రార్థనకు రావడం మనకి పెద్ద తలకాయ నింపుకుంటాం. అప్పుడు అది వచ్చిందంటే కొంతమంది మండల వారం ఈ మండలం కాదు, పెట్టినవారి మండలాలు కాదు. ఇది ఒక పెద్ద భారం అయిపోతుంది. దేవుని సన్నిధికి రావడం అదృష్టవంతురాలు. ఎవరికి లేని భాగ్యాన్ని దేవునికి ఇస్తే నువ్వేం చేస్తున్నాం? దీన్ని టేక్ ఈజీగా తీసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? ఊరికనే అది ఇదేందో ఎందుకు పనికిరాదు, మనకు ఉపయోగపడదు అన్నట్టు చూస్తున్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే మొదటిగా నీకు పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. ఆమేన్. ఎక్కడికన్నా వెళ్ళు, యేసు ప్రభువు నమ్ముకున్నావంటే నేనేమంటారంటే దేవుని పెట్టాలి. అంత మాత్రమే కాదు, నువ్వు కానీ ఏదన్నా పొరపాటు మాట్లాడినా ఏమంటారు? ప్రార్థనకి వెళ్తున్నావుగా. ఇంకోటి అంటారు. చూడండి మనకి ఎంత దేవుడు అధికారం. ఇది మనకు తెలియదు. మన కన్నులకు వాడు ఏం చేశాడు? యెహోవాకు దేవత మన కన్నులు ఏం చేశాడు? గుడ్డితనం కలిగి చేశాడు. మందిరానికి వస్తున్నాం కానీ అంత గుడ్డితనంలో ఉన్నాం, చీకటిలో ఉన్నాం. పేరుకి మందిరానికి వస్తున్నాం అనే ఆచార ప్రకారంగా ఆచార ముసుగులో ఉన్నాము కానీ కన్నులు తెరవబడి అధికారం దేవుడు ఇస్తున్నాడు. దేవుని పిల్లలు అవటం అంటే అధికారం అంటది. దేవుని స్తోత్రం చేద్దామా? ఒకరోజు యోహాను గారు ప్రజలందరి ఎదుట బాప్తిస్మం ఇస్తూ అక్కడ నిలబడి అంటున్నాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు?
సర్ప సంతానం అంటే అంటే సాతానికి జన్మించిన వాళ్ళ అని కాదే. ఎందుకన్నాడంటే ఆ మాట, ఈ లోకములో సాతానుగాడు మాటలలో, సాతానుగాడు విషయాలలో మనము జీవిస్తున్నాం, వాడికి భయపడుతున్నాం, వాడిని అనుసరిస్తున్నాం, వాడు చెప్పింది చేస్తున్నాం, దేవుడు చెప్పింది చేయలేకపోతున్నాం. నేను నా బిడ్డగా చేర్చుకుంటాను అంటే మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. సాతానుగాడు వాడికి దగ్గరగా ఉంటుంది. చెప్పండి, సినిమా 2:30 గంటలు, ప్రార్థన 2:30 గంటలు, మొదటి నుంచి ఆఖరి వరకు. సినిమా అయితే ఏం చేద్దాం గంట ముందే నుంచుంటాం క్యూలో. ఇప్పుడు లేదు, ఒక చూసాను అంతా చూస్తాం. బాగా ఎవడన్నట్టు వస్తే కేకేస్తాం. వాక్యం అయితే వాక్యం చదువుతూనే ఉంటారు, మాట్లాడుకుంటారు. మన క్రమం కలిగిన సంఘం కాబట్టి ఇక్కడ మాట్లాడరు. వాక్యం అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒకప్పుడు మనందరం సాతాను బిడ్డలలో, సాతాను చిక్కుల్లో ఉన్నాం. ఎప్పుడైతే యేసు ప్రభుని కర్మ తెలుసుకుని యేసు రక్తం చేత కడగబడ్డామో, ఇప్పుడు ఎవరు మనం దేవుని బిడ్డలో. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 9వ చరణంలో హే క్రియలు చేసే, నేను ఇప్పుడు చదివించే మీరు హే క్రియలు చేసినందుకు దేవుడు అంటున్నాడు, మీరు నా జనులు కాదంటున్నాడు. నేను మీకు దేవుడినై ఉండను. మనం అనుకుంటున్నాం బైబిల్ పట్టుకుని ఒకటి తెలియనంత మాత్రాన దేవుడు అంటున్నాడు, నువ్వు హే క్రియలు చేస్తే యు ఆర్ నాట్ మై చైల్డ్. నీవు నా బిడ్డవు, నా పిల్లడు కాదు, నా బిడ్డవు కాదంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును కాదు. హే క్రియలను తప్పించబడి అదే జనులను దేవుడు మన 9వ చరణంలో అంటున్నాడు, నా జనులు. ఇప్పుడు 9వ చరణం, 9 హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ చరణం. మీరు నా జనులని, అదిగో ఇక్కడ చూడండి, మరలా 1వ అధ్యాయం 9వ చరణంలోనేమో హే క్రియలు చేసినందువల్ల నా జనులు కాదన్నాడు. 2వ అధ్యాయంలో వారు మారు మనసు పొందుకుని పశ్చాత్తాపడి తిరిగి వచ్చారు కాబట్టి 2వ అధ్యాయం 1వ చరణంలో అంటున్నాడు, మీరు నా జనులను, దేవుని స్తోత్రం కలుగుగాక. నా జనులు అంటున్నాడు. దేవుని స్తోత్రం అంటే ఆయన జనులకు ఏమి ఇస్తాడు? ఇప్పుడు అధికారం ఇస్తాడు. ఆమేన్. ఏమిస్తాడు మనకి? ఆయన జనులుగా ఉండి ఏమిస్తాడు? అధికారం ఇస్తాడు. ఈ నెలలో దేవుడు మనకు అధికారం ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. మనకి హక్కు ఇచ్చాడు దేవుడు. ఒక తండ్రి కుమారుడు ఉన్నాడు. తండ్రి దగ్గరికి వచ్చి కుమారుడు అంటున్నాడు, తండ్రి నాకు రావాల్సిన ఆస్తిలో నా భాగం నాకు అంటున్నాడు. తండ్రి ఇచ్చేసి అంటే ఇప్పుడు కుమారుడికి ఏముంది? హక్కు ఉంది, అధికారం ఉంది. మనకు తెలుసు లోకాసు సువార్త 15వ అధ్యాయంలో 19వ చరణంలో ఇక్కడ ఏముందంటే, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు. ఎందుకని? తండ్రి దగ్గర అంతకుముందు నాకు రావాల్సింది నాకు రావాలి ఇయ్యని హక్కుగా అధికారముగా తీసుకున్నాడు. దాంతో ఏం చేశాడు? దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారానికి. ఈ అధ్యాయం చదువుకోండి. నేను అందుకే చెవట్ల కట్టే తెచ్చే కొట్టి అన్నట్టు చెప్పేస్తాను. దూరదేశం వెళ్ళాడు, తీసుకెళ్ళి ఏం చేసే డబ్బులన్నీ దుర్వ్యాపారం అంటే పాపము, చెడు పనులు, హేయక్రియలు, వ్యసనాలు. దేవుని డబ్బు తీసుకెళ్ళి దేనికి పెడతారు? దేవుని డబ్బులు పండగాన్ని దేవుడు అని చూడటం తీసుకెళ్ళి దేనికి పెడతారు? దేవునికి వ్యతిరేకమైన వాటికి పెడతారు. ఇక్కడ
పెట్టకుండా చిన్న కుమారుడు తండ్రి డబ్బులన్నీ తీసుకెళ్ళి, తండ్రి సరే ఇతనికి అధికారం ఉంది, ఎత్తుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? దుర్వ్యాపారం అంటే ఏందమ్మా? దుర్వ్యాపారం అంటే త్రాగుడు, పేకాట, పద్మ, రికార్డ్ డ్యాన్సులు, చెడు పనులు, సినిమా పాటలు, ఎగరటం, వీటన్నీ తాగున్నాడు. ఇతను చేసేది కాక ఫ్రెండ్స్ వస్తారు. ఎప్పుడైనా చూడండి, సామెతలో ఉన్న 2వ అధ్యాయంలో ఉన్నవాడికి స్నేహితులు చాలా మంది ఉంటారు. పాపులు నిన్ను ప్రేరేపించగా, అంటే పాపులు కాదు అక్కడ, స్నేహితులు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు ఒప్పుకోకూడదు. దేవుని బిడ్డవు నీవు, దేవుని స్తోత్రం. యేసు రక్తం చేత కడగబడిన నీవు అధికారం పోతుందని తెలియట్లా నీకు. చెప్పేవాడు అరుదయ్యాడు. సత్యవాక్యాన్ని నేను చెబుతున్నాను సత్యవాక్యం అని మేము చెప్పుకుంటున్నాం. సత్యవాక్యం ఏంటంటే మన క్రియలు బట్టి తెలిసి, మన నడక పడక, ఒకరి ప్రవర్తన ఎలా చెప్పగలం? చెప్పండి. ఒకరి ప్రవర్తన ఎలా చెప్పగలం? నడక వల్ల చెబుతాం. ఒకరి ప్రవర్తన ఎవరై చెప్పగలం? మన నడకను బట్టి చెబుతాం, ప్రవర్తన బట్టి చెప్పగలం. ఈ సేవకుడు, ఈ విశ్వాసి ఏ స్థితిలో ఉంది? మొత్తం అన్నమంతా చూడవసలు అన్నం ఉడకడానికి. నీ ప్రవర్తన, నీ నడిచే నడకలోనే సరైన విశ్వాసం, నేను సరైన సేవకుడు. అక్కడ మన నోటిని బట్టి చెప్పగలం. స్తోత్రం. సేవకుడు విశ్వాసం ఎలా ఉండాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసుకులు కూర్చున్న చోటును కూర్చుండక. ఎక్కడ ఉండాలి? మన నోటి నుండి ఏమి రావాలి? సద్బోధ రావాలి, సత్మాటలు రావాలి. సత్ప్రవర్తన కలిగిన మనము మాటలలో దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ తండ్రి దగ్గరికి డబ్బులన్నీ తీసుకెళ్ళి మొత్తం చేసేసాడు. ఉంటుందా? ఉండదు. దుర్వ్యాపారం ఎంతకాలం? దుర్వ్యసనాలు ఎంతకాలం? ఏ క్రియలు ఎంతకాలం? కొంతకాలమే. సాతానుగాడి పని కొంతకాలమే. మనం ఊపిస్తాడు, బయట పెడతాడు. అబ్బో నువ్వంటే భలే అని స్నేహితులు వస్తారు. బెల్లం ఉన్నంత సేపు ఈగలు వస్తాయి. తర్వాత బెల్లం కరిగిపోయినాక ఒక ఏం కనపడదు. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నంత కాలం నేను అది ఇది అంటారు. నేను తీసుకెళ్ళి ప్రెసిడెంట్ చేస్తానంటారు. మా ఊరు ప్రెసిడెంట్ నువ్వు నిలబడాలి. ఆ డబ్బులు కాసి అయిపోయిందా అంటారు. డబ్బులు అయిపోగానే నేను ఈ కొండ మొదలై నువ్వు ఈ కొండ ఆపు. మారిపోతాయి మాటలు. ఇక్కడ కూడా డబ్బులు అయిపోయినాయి. స్నేహితులంతా ఏమయ్యారు? మరి నేను ఇన్ని సంవత్సరాలు తాగబెట్టే కదా, ఇన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టే కదా, ఒక్క పూట నాకు ఆకలేస్తుంది అన్నాడు. ఒక్కడు లేడట. అవన్నీ రాస్తే మనము అసలు ప్రతి జరిగింది A to Z రాస్తే మనకి బైబిల్ లారీ కావాలి. అందరికీ ఒక లారీ తీసుకుని బైబిల్ పెట్టుకున్నాను. అందుకనే దేవుని సేవకులు, ప్రవక్తలు, అపోస్తులు ఎందుకంటే ఈ వాక్యాన్ని, ఇందులో ఉన్న లోతైన అనుభవాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తాడు. అందుకు సేవకుడు లేని జనులు అంటే ఏంటి? నాయకుడు లేని జనులు. నాయకుడు లేని జనులు అసలు విషయం చెప్పట్లేదు. కట్టు లేకుండా ఏమైపోతారు? దేవోక్తి లేని, నాయకుడు లేని, మనం నడిపించే విధానం లేకపోతే ఏమవుతాం? నడిపించే విధానం మీరు నడుస్తున్నారు. 6 గంటలకు మేము పెట్టకపోతే మీరు ఎన్ని గంటలకు వస్తారు? 6ంటికి మేము పెట్టకపోతే ఎందుకు వాళ్ళకి వస్తారు? 6ంటికి పెట్టలేదని కూర్చుంటారా? మొదలేదు ఆడలేదు అన్నప్పుడు నాకెందుకు? అసలే మనం సగానికి వస్తాం. మాకెందుకు ఇప్పుడు వస్తున్నారులే, క్షమించండి ఆ మాట అన్నందుకు. మాట వస్తున్నాను కానీ మిమ్మల్ని కాదు. మీరు 6 గంటలకే వస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఫ్లోలో అన్నాను కానీ ఆ మాట మీకు అనటానికి వీల్లేదు.
ఎందుకంటే మీరు దేవుని భయంతో 6 గంటలకే వస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కుమారుడు మొత్తం పోగొట్టుకుని పందులు కనపడి అక్కడికి వెళ్ళి ఆ పొట్టు తిందామని వెళ్తే ఆ పొట్టు తినటానికి కూడా ఆ యజమానుడు ఊరుకోలేదు. అప్పుడు గుర్తొచ్చాడు ఎవరో, తండ్రి గుర్తొచ్చి అప్పుడు అంటున్నాడు, పందులు తెచ్చాడు, నా తండ్రి యొక్క అనుకుని మనసులో అనుకుని ఇక బయలుదేరదాం అనుకున్నాడు. ఇప్పుడు ఏం కలిగింది లోపల? పశ్చాత్తాప బుద్ధి వచ్చింది. దేవుని స్తోత్రం. తిరిగి వెళ్ళి 19వ చరణం తండ్రితో అంటున్నాడు, ఇక మీదట నీ కుమారుడు యోగ్యుడు కాదు. దేవుని స్తోత్రం. ఎప్పుడు కాదు? ఆయన సహవాసాన్ని కోల్పోయినప్పుడు మనం యోగ్యులు కాదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనందరం సహవాసంలో ఉన్నాం కాబట్టి మనందరం యోగ్యులము. చెప్పండి, మేమందరం యోగ్యులము. తండ్రి బిడ్డలుగా మమ్మల్ని దేవుడు యోగ్యపరిచాడు. చెప్పండి, తండ్రి నన్ను ఆయన బిడ్డగా యోగ్యపరిచాడు, ఏర్పరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వివరించడానికి సమయం లేదు కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 చరణాలు చదువుకుని మనం ఈ మొదటి మాట గుర్తుంచుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాలం ఏమైపోతుంది? పరిపూర్ణమైనప్పుడు దేవుడు అంట తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని తన కుమారుని మనకే ఎందుకో తెలుసా? మనకు అధికారం ఇవ్వటానికి. ఏమివ్వటానికి? మనకు అధికారం ఇవ్వటానికి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలుగా అన్నిటిని సృష్టించి మా అన్నిటినీ నోటుతో కలుగు చేసి అవునుగా కలుగునుగా అని మన దగ్గరికి వచ్చేసరికి శ్రమ పడ్డాడట. చేతులతో శ్రమ పడ్డాడట మన దేవుడు. హల్లెలూయా. చేతులతో ఏమయ్యాడు? శ్రమ పడి అన్ని మాట్లాడుతున్నాయి. ఆయన చేతితో శ్రమపడి మనందరి కొరకు ఆయన యవ్వన రక్తాన్ని ఖైదముగా చిందించి మనందరికి ప్రాణం పెడితే మనం ఏం చేస్తున్నాం? దూరంగా ఏ రోజు కలవచ్చు దూరం అవుతున్నాం ప్రభుకి. దేవుని స్తోత్రం. ఇది మొదటి మాట. దేవుని పిల్లలకు దేవుడు అధికారం ఇచ్చిన. రెండవ మాట చదువుకున్నాం. రెండోది యెషయా గ్రంథము 22వ అధ్యాయము. తీయండి అందరూ. యెషయా గ్రంథము 22వ అధ్యాయము. చాలా విషయాలు దాటేసేసి 22వ వచ్చారు. అందరు తీయండి. యెషయా గ్రంథం 22:22. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడు మోయజాలడు, అతడు మోయగా ఎవడు తీయజాలడు. పరలోకం మీద మన దేవుడు అధికారం ఇచ్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట, మనం ఇప్పుడు దేవుడు మనకు ఒక అధికారం. ఏ అధికారం? మీ బీరువా తీసే అధికారం ఎవరికి ఉంది? మీకే ఉందా? నాకుందా? ఎవరు బీరువాళ్ళు తీసుకుంటే మీకుందని. పరలోకపు అధికారం దేవుడు ఇచ్చాడు. ఇక్కడ పరలోకపు దేవుడు దావీదు ఇంటి తాళం ఇచ్చేవి దేవుడు మనకి ఇచ్చాడు. తీసే అధికారం మనకే ఇచ్చాడు. వేసే అధికారం వేసేటప్పుడు ఇంకొకరు పర్మిషన్ అవసరంలా. తీసేటప్పుడు మళ్ళీ వాళ్ళ పర్మిషన్, పై అధికారి పర్మిషన్ అవసరం. దేవుడు మనల్ని అధికారిగా పెట్టాడు. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పాలంటే 1000 ఏళ్ళ పరిపాలనలోకి వెళ్తే ఇప్పుడు బయటకు రాలేము. మాట వెళ్తే రేపు మనందరినీ అధికారులుగా పెట్టబోతున్నాడు. అప్పుడు దుష్టుని, అపవాదిని వాడిని బంధిస్తాడట. అప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన, నీతిమంతుల పరిపాలన జరిగింది. అది ఆ శనివారాలు చెప్పుకోవడం అవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. దేవుని స్తోత్రం కలుగుగాక.
మమ్మల్ని అప్పుడప్పుడు దేవుని బిడ్డలు ప్రార్థన ప్రార్థన కొన్నిసార్లు ఇంటికి రమ్మని, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, వాళ్ళు ఏదో కానుక మరి మనసులో వాళ్ళ మీద దేవుడు చేసిన మేలుని బట్టి కానుక ఇవ్వాలండి అని చెప్పరు. మా ఇంటికి రండి అంటారు. నాకు ఇచ్చిన ఈగిపోయిన మా బాధ్యత, దేవుడు మాకు ఇచ్చిన గురుతరమైన బాధ్యత కాబట్టి మేము వెళ్తాం. ప్రార్థన చేస్తే మా ముందే తాళాలు తీసి, అప్పుడే తాళాలు తీసి మళ్ళా తీసుకుని కానుక ఇవ్వాల్సింది దేవుడికి తీసి మళ్ళీ ఏం చేస్తారు అంటే, తీసే అధికారము వేసే అధికారం దేవుడు మీకు ఈ నెలలో ఇచ్చునుగాక. అయ్యా ఒట్టి బీరువా ఉందయ్యా అంటారేమో, ఒట్టి బీరువా ఉండదు ఇక మీదట. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటే తెలిసింది. అక్కడ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోకపు తాళపు చెవులు, పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు దేవుడు మనకి పోతున్నాడు. ఎక్కడ బీరువాలో ఖాళీ ఉండదు. ఇప్పుడు పరలోక తాళపు చెవులు నీకు ఇచ్చినప్పుడు చదవమ్మా, ఈ భూలోకములో నీవేది విప్పుతావో, ఒకటి విప్పబడేది, ఒకటి రెండోది బంధింపబడేది. ఏది విప్పుతావో, ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో లేకపోతే ఇంట్లో, ప్రభువా ఈ బీరువాలో నాకు సహాయం చేయడంటే, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు అధికారం చెప్పగా ఏమైంది? పరలోకపు అక్కడ గొప్ప దేవుడు బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ ఏం చేస్తాడు? నీకు ఇస్తాడట. ఆమేన్, ఆమేన్. ఆ పరలోక రాజ్యం తాళపు చెవులు నీకు ఇస్తే ఆకాశ వాకిలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశ వాకిళ్ళు తెరవబడతాయి. మనందరికి తెలుసు కదా, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం అందరికి తెలిసిందే. ఒక జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లిస్టులో లేదులే కానీ జ్ఞాపకం చేస్తున్నా. ఏమని? నా మందిరములో ఆహారం అంటే ఏ ఆహారం? సాంబారు, వైట్ రైస్, కాస్త చికెన్, ఇదా? మందిరంలో ఏ ఆహారం ఉంటుంది? ఇదిగో ఈ ఆహారం ఉంటుంది, చెప్పే ఆహారం ఉంటుంది. నా మందిరములో ఆహారం ఉన్నట్లు మీరేం చేయాలి? 10వ భాగం ఎందుకు తేవాలి? 10వ భాగం ఎందుకు తేవాలి? ఈ ఆహారం ఉండాలంటే 10వ భాగం తేవాలి. అప్పుడు ఈ ఆహారం నడిపండి పెడతా ఉంటాం. అంటే మరి కావాల్సిన యాజకులకు కావాల్సినది, మందిరములకు కావాల్సినది. తర్వాత తీసుకుని రండి, దీన్ని చేసి అప్పుడు నన్ను శోధించిన ఆకాశ వాక్యంలో విప్పే పట్టణాలంత విస్తారమైన దీవెనలు అది మీకు అనుగ్రహించబడతాయి. అప్పుడు మీరు అది అండి, ఎవరెంత వచ్చి అడిగినా, ఏమన్నా నిద్రపోతున్నారా? ఇక నా వైపు చూస్తే మీకు తెలిసింది. ఎంతమంది వచ్చినా కట్టనే లేదనే పని లేదు. మన దగ్గర ఉండి లేదనకూడదంట దేవుడు బిడ్డ. దేవునికి స్తోత్రం. ఇది చేయకుండా నీకు తాళపు చెవి ఉన్నా, తాళపు చెవి ఏమైంది? తాళపు చెవి ఏమైందంట? నీ దగ్గర తాళపు చెవి ఉందని సంఖ్యలు ఎగరేసుకోవడానికి తప్ప రెండోది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనిని చేసి మీరేం చేయాలి? ప్రభు దగ్గర పాదాలు పట్టుకుని ఆయనని కదిలించాలి, మొదలు పెట్టాలి. ఆమేన్, ఆమేన్. మందిరములో ఎప్పుడు ఆహారం ఉండాలి. ఇక్కడ ఉందా ఆహారం? ఏమో ఉందా లేదా? ఉందా చెప్పండి. ఉందా లేదా? లేదంటే దేవుడు చేతులు మీరు తప్ప. ఉందా లేదా ఇక్కడ ఆహారం? మీరు తిన్నా కానీ ఇదిగో గొంతు దాకా పెడుతున్నాము. నువ్వు ఎక్కడ గొంతు దాకా పెడుతున్నావు. మీరు మరి
జీర్ణించుకున్నారో అరాయించుకున్నారో లేదో కానీ మేము పెట్టి పెడుతున్నాం. దేవుని స్తోత్రం. పక్కదాన్ని బట్టి ఇచ్చేవాళ్ళు బట్టి దేవుడే సహాయం చేసే దేవుడు. మనకు తెలియాలి, నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, విశ్వాసం అయితే వాక్యం అర్థమైపోతాం. ఏం మొదలు పెట్టాడు, ఏం చెబుతున్నాడు అనేది అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక విధానంగా ఉందా, వాక్యం లేదని తెలుసుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున పరలోకపు తాళాలు దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. అట్టి అధికారం మీరు ఎల్లవేళ పొందుకొనును గాక, పొందుకొనును గాక, పొందుకొనును గాక, పొందుకొనును గాక. రాజు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి చరణంలో ఏలియా గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో వచ్చి నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడే, ఆ యెహోవా జీవముతో నా మాట ప్రకారం కాక స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన మాట ఎక్కడుంటుందంట, నా మాట కాక దేవుడు చేయడట. ఎందుకో దేవుడు మనకేమిచ్చాడు. ఇప్పుడు మేము సేవకులుగా వచ్చి ప్రార్థన చేస్తాం. యేసు నామములో తెరవబడునుగా అనగానే అక్కడ ఏమైంది, తెరవబడింది. యేసు నామములో బంధించబడుతున్నా అనగానే అక్కడ ఏమైంది. దేవుడు మాకు ఇచ్చాడు అధికారం, సేవకులైనా మాకు ఇచ్చాడు. మాకు రెండో మరి మేము కష్టపడతాం. మీరు ఇవన్నీ వాక్యం మేము సిద్ధపరచుకుని, మేము సిద్ధపడగలిగి ఉన్న మీకు భోజనం సిద్ధపరచుకుని వస్తున్నాం. ఊరకనే రావట్లేదు. మీరేంటి బైబిల్ తీసుకుని వినటానికి వస్తున్నారు. వినేవాడి కంటే ఎవరికంట, ఒక చదివేవాడు, ఒక పని చేసేవాడు ఇద్దరు చేతులు వెన్నం ముందు పెడితే ఏది కరిగిపోయింది? పని చేసేవాడి చేతిలో వెన్న ముద్ద కరిగిపోయిందా? నిరంతరం పొలం పని చేసే ఆయన చేతిలో వెన్న ముద్ద కరిగిపోయిందా? చదివేవాడి యొక్క చేతిలో వెన్న ముద్ద పెడితే వెన్న ముద్ద కరిగిపోయిందా? చదివేవాడు. ఎందుకంటే మాకు కుటుంబ బాధ్యత ఒకటి, సంఘ బాధ్యత ఒకటి. మరి ఎప్పుడు ప్రతిరోజు నిత్యము మాకు ఆత్మల భారం. మాకేమో ధనాలు వచ్చిన దాన్ని మేము ఏర్పాటు చేసేది కాదు, సంపాదించుకునేది మేమే. కష్టపడి రోజు మాకు ప్రతిదినము ఏంటయ్యి ఎంతో ప్రసవ వేదన. చెప్పేది ఏదో పోతే పెద్దకి అయితే బాగుంది. అంటే ప్రసవ వేదన ప్రతి దినము వాక్యం చదువుకోవాలి, సిద్ధపరచుకోవాలి, మోకాళ్ళు వేయాలి. రోజు మోకాళ్ళు పీతూరు లేసి ఆ పైకి, ఎందుకంటే రఫ్ అవుతూ ఉంటాయి, వేసి నొప్పులు కొడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ దేవుని దగ్గర సంపాదించినవి, కానీ లేకపోతే మనం ఇక్కడ నిలబడలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘమును నడిపించడం అంటే సామాన్యంగా అది ఒకరోజు ఉండేది కదా, ఒకరోజు పోయి ఉండేది కదా, ఇది కాకపోతే ఇంకోటి అంటానికి లేదు. దేవుడు మాకు ఇచ్చాడు. మిమ్మల్ని కట్టే బాధ్యత మాది, మిమ్మల్ని పెంచే బాధ్యత మాది. మీ దగ్గర నుంచి ప్రభు సన్నిధిలో రప్పించి మరి దశమ భాగము దేవుడికి ఇచ్చే విధానం చేసేది కూడా మా బాధ్యతే. దేవుని స్తోత్రం కలుగుగా. ఏలియా గారు అంటున్నాడు, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను తెలుసా? ఎవరంట? జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, నా మాట కాక రెండు చీడట. దేవుని స్తోత్రం. అదే ఏలియా గారు అక్కడ రాస్తున్న యాకోబు పత్రికలో ఆయన వర్షం కురవమంటే కురిసింది, ఆగమంటే ఆగింది. మనలాంటి మాన స్వభావం కలిగిన వాడేగా. ఆడ 5వ అధ్యాయం 17 చరణాలు చదువుకోండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు సమయం లేదు కాబట్టి. హల్లెలూయా. మరి 105వ కీర్తన 40వ చరణంలో పూజల గురించి రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో తిరిగి వచ్చిన తర్వాత
వారంట వెస్టోరియన్ తిని 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 వారి మనము చేయక యేసు ప్రభు చూడండి, మన దేవుడు పూరేళ్లను కురిపించాడు. పూరేళ్ళు అంటే ఏంటి? ఒకళ్ళ ఇద్దరు వాళ్ళు లక్షలాది మంది ప్రజలు 6 లక్షలతో బయలుదేరారు ఐగుప్తు దేశంలో. మధ్యలో పెరుగుతారా పెరగరా? పెరుగుతా వచ్చారు. నాకు తెలిసి అక్కడికి వచ్చేసరికి 15-16 లక్షలు అనుకోండి ఉజ్జాయింపుగా. ఎంతమందికి ఇప్పుడు ఏం కావాలి? మాంసం కావాలట. మాంసం కావాలి. దేవుని దగ్గరికి వెళ్ళి దైవజనుడు మోషే గారు నన్ను చంపే ఎందుకన్నాడు అన్నమాట. అలాగంట మాంసం ఒకళ్ళిద్దరికైతే ఒక కోళ్ళు పోతే సరిపోతుంది. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? 15 లక్షల ఉజ్జాయింపులు చెబుతున్నా. 15 లక్షలు ఇదే కాదు, 15 లక్షల ఉజ్జాయింపులు చెబుతున్నాను. ఈ 15 లక్షల మందికి ఎంత నాన్ వెజిటేరియన్ కావాలి? మనం 500-600 మందికి చేయటానికి ఎలా ప్రాణం నేర్కొచ్చిందట. ఈ లక్షల మందికి వండే కొండ కాదు, వండటం లేదు. వాల్సన అనేది అంటారు చూడు, వండని కొండ వాల్సన మంచం వాళ్ళు చెప్పులు వారి దగ్గర 40 ఏళ్ళు బట్టల మాయిల కొండ పెట్టల అగ్గి పుల్ల గీల ప్రతి దినము వాళ్ళకి దేవుడు మంచి ఆహారం వేస్తుంటే వాళ్ళ నోరంట ఏమైంది? ఇప్పుడు సైదెప్పిందంట. ఉల్లిపాయలు, కాకరకాయలు, కేకరాలుగా దోసకాయలు తిని తిని ఇప్పుడు ఏం కావాలి? ప్రభు ఇప్పుడు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఆ దైవ మోషే బాధపడుతుంటే, ఎందుకు నా మోషే నా బాబు ఏమైనా తక్కువైందా? అధికారం ఇచ్చాడు మోషేకి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంతమందికి దేవుడు భోజనం పెట్టి, మొదటి మాట ఏంటంట? దేవుని పిల్లల బిడ్డకు. రెండవది పరలోకం మీద అధికారం. మూడవ మాట చదువుకుందామని ముగించుకొని టైంకి వచ్చేసాం. ఆ కీర్తనలో 8వ కీర్తన 6వ చరణం చదువుకుందాం. నీ చేతి పనుల మీద దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మన చేతి పనుల మీద ఏమి ఇచ్చాడట? అధికారము. ఆమేన్. అధికారం ఇచ్చాడు. మన చేతులను దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. ఒక మునీశ్వరుడట, ముని ప్రార్థన చేసుకున్నాడట. ముని అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవాలండి. దేవునిలో పోరాడేవాడిని ముని అనొచ్చు. ప్రార్థన చేసుకుంటున్నాడు ఒంటరిగా. ఒంటరి ప్రార్థన చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డలు. ఒంటరి ప్రార్థన చేసుకుంటుంటే అప్పుడు దేవుడు వచ్చి, నా కుమారుడా ఏం కావాలి అని ప్రార్థన చేసుకున్నావు కదా, అంత బంగారము, అంత డబ్బులు, ఒక మంచి ఇల్లు, ఆ డాక్యుమెంట్స్, ఇంకా దానికి సంబంధించినవి, ఒక మంచి కారు అన్ని సిద్ధపరిచి, ఇదిగో కుమారుడా నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ప్రార్థన చేసుకున్నావు, ఇదిగో నువ్వు ఇంత నుంచి నన్ను అడుగుతున్నావు కదా ప్రభా అని, ఇదిగో నేను సిద్ధపరిచయం తీసుకో అంటే ఈ ముని గారు అంటున్నాడు, ఏం మాట్లాడాలి? అవునంటలా కాదంటలా, అంటే ఈ సరిపోతాయి అంటలా, సరిపోవట్లా, ఇది వద్దంటలా, కావాలంటలా. మళ్ళా దేవుడు అంటున్నాడు, ఇంకొకటి మార్చాడంట, ఇంకా ఇచ్చాడంట, పెంచాడంట దీనికి రీజన్. అయినా మాట్లాడాడు. ఎంత ఇచ్చిన అసలు ఏది ఏం కోరుకుంటున్నావు అని అడిగాడట. ఏం కోరుకుంటున్నావు అంటే అప్పుడు అతను అన్నాడంట, అయ్యా నీ చెయ్యి కావాలన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలంట? ఆయన చెయ్యి మనం తోడుగుంటూ ఎప్పుడు కావాలంటే, ఎంత కావాలంటే మన చేతి మీద ఆయన చేతులు ఉంటే నీ చేతులు ఆస్వాదించబడబోతున్నాడు. నీ చేతులను దేవుడు అధికారిగా చేయబోతున్నాడు, అధికారిగా చేయబోతున్నాడు, అధికారిగా చేయబోతున్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ చరణంలో మోషేతో అంటున్నాడు, మోషే నీ చేతిలో ఏముంది? ఏమిటది? నీ చేతిలో ఏమిటంటే మోషే గారు నీ చేతిలో ఏమిటి?
అడిగినప్పుడు ఆ, ఆ, కర్ర. ఆ, చాలు చాలు, కర్ర. దేవుడు మన ఆకాశం నుండి మాయ ఏం చేయలే. చేతులు ఏముంది? కర్ర. ఇప్పుడు నీ చేతులు ఏముంది? నీ చేతులు ఏముంది? అన్నయ్య చేతిలో టాపీ ఉందనుకో, అయ్యగారు శివగారు చేతిలో ఇంకోటి ఉందనుకో, నీ చేతిలో ఏముంది? ఇంకోటి ఉందనుకో, వాక్యం ఉందనుకో. దేవుడు నీ చేతిని ఆస్వాదించుగాక. ఆమేన్. నీ చేతిలో ఏముండాలి? పని కావాలి. దేవుని పని ఉండాలి. దేవుని పని అన్నా ఉండాలి. నీవేం వ్యవసాయం చేసుకుంటున్నావా, అందులో నీ చేతులు దేవుడు ఆస్వాదించుగాక. నువ్వు ఎక్కడ చేయి పెడితే అక్కడ, ఏబుగారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ, ఏబుగారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేతిలో పడి. కొందరు చూడండి, ఈ మధ్య నాకు ఎవరు అంటున్నారు, దేవుడు ఆస్వాదించాడయ్యా, మేమే పని మొదలు పెట్టినా ముగించేసేది, డబ్బులు లేవనుకుంటున్నాం, మొదలు పెడుతున్నాం, అన్నీ జరిగిపోతుంది. ఈ టాపీ మేస్త్రి ఒక అతను చాలా ఇబ్బందులు పట్టి చాలా అప్పులు పాలయ్యాడు. ప్రార్థనకు వస్తాడు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం. ప్రార్థనకు వస్తూ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులుగా ఉంటే ఇక లాభం లేదని హైదరాబాద్ బయలుదేరాడు. హైదరాబాద్ వెళ్ళి రోడ్డు పక్కనే గుడిసేసుకుని ఉందాం, గట్టగట్ట పని ఏమన్నా పదిలు ఆడుకుని పని చేసుకుని బతుకుదాం అని వెళ్ళి ఇక ఆ కుటుంబాన్ని పెట్టి ఒక రోడ్డు అంటే అక్కడ పని జరుగుతుంది. ఈయన ఆడికి వెళ్ళి చూస్తున్నాడు. వచ్చి అప్పుడు ఆ మేస్త్రి, అక్కడ ఉన్న మేస్త్రిని అడిగాడంట, ఏమయ్యా ఏ ఊరు బాబు మీద అన్నాడు. మాది ఆంధ్రాలో ఏంటి అన్నారు. ఏం చేస్తావంటే నేను కూడా టాపీ పని చేస్తాను. మరి ఇప్పుడు నేను పని చూద్దామంటే టాపీ లేదు, మరి ఇంకోటి రేపు చూద్దామంటే కాదండి, నా దగ్గర టాపీ ఉందని వెనక జేబులో నుంచి తీసాడు. దేవుడి స్తోత్రాలు. వెనక జేబులో నుంచి తీసాడు టాపీ వెంటనే పనిలో పెట్టుకుంటే పని బాగుందంట. ఎక్కడి నుంచి పని ఆ మేస్త్రి గారు పని పెట్టుకుని రోజు 1000 రూపాయలు కూలిస్తూ వస్తున్నాడంట. ఈయనే నమ్మకస్తుడు కదా, ప్రార్థనకి వెళ్ళేవాడు నమ్మకస్తుడు కాబట్టి ఆ పెద్ద మేస్త్రి ఈయనకి పనులు అప్పు చెప్తా ఉంటే ఈయన అట్టేది పెద్ద మేస్త్రి దానికి దేవుని స్తోత్రాలు. ఇప్పుడు ఈయన కింద 10-15 మంది మరి ఎప్పుడు రోజు పని వాళ్ళు. అక్కడ హైదరాబాద్లో 30 ఇళ్ళు ఒప్పుకున్నాడంట. దేవుని స్తోత్రం. ఒకేసారి 30 ఇళ్ళు ఒప్పుకుని అక్కడ నలుగురిని, అక్కడ 5 మళ్ళీ అక్కడ ఒక చెయ్యి మేస్తుంది అట్ట పెట్టి దేవుడు ఎంత అభివృద్ధి చేశాడంటే 3 కోట్ల రూపాయలు ఇల్లు కట్టి అంత అభివృద్ధి చేశాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంత చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 3 స్టేర్లు వేసాడు, 3 కోట్ల రూపాయలు విలువ చేశాడు. అన్ని బాకీలు తెచ్చుకున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే చేతి పని ఎట్లా ఉంటుంది. దేవుని స్తోత్రం. అయ్యా చెప్పడానికి ఏముంది అయ్యా అని అనుకోవచ్చేమో, కానీ దేవుని పని నువ్వు దేవుని నమ్మకస్తులుగా ఉండు. దేవుడు నీకు అధికారం ఇస్తాడు. ఆమేన్. నీకు అధికారం ఇస్తాడు. విశ్వసించు. విశ్వసించటమే మనం. విశ్వసించి ఏం చేయాలి? పని జరిగిస్తూ ఉండాలి. విశ్వసిస్తూ ఉండాలి, పని జరిగిస్తూ. నీ చేతిలో చిత్తు పేపర్నైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. చదువుకున్న వాళ్ళ చేతిలో ఏది ఉన్నా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అది 4వది ఉంది, కానీ శత్రువుల మీద ఇంతటి మీద అధికారం ఇస్తాడు. మరి రోగాల మీద అధికారం ఇస్తాడు. అలా ఉన్నాయి. ఈ వాగ్దానాన్ని మా హృదయంలో స్థిరపరిచిన కాక అందరూ మోకరించుదాం.